అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వినే ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అడిగినట్లు అమిత్ షా గారు దానికి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు, ఇన్స్టంట్ శత్రువులు అని చెప్పేసి తీరే చెప్పారని చెప్పేసి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన చూసినట్లుగానో లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరితోనో చెప్తే వాళ్ళు వచ్చి ఈయనతో చెప్పినట్లుగానో ఒక గాలి పోగేసినటువంటి కబుర్లను చూసి ఒక మీడియా ముఖంగా చెప్పినటువంటి మాటలు మనందరం విన్నాం. జనరల్గా ఈ నిద్రలేస్తే టీవీలో కూర్చొని విశ్లేషణలు దేశ రాజకీయాల గురించి, అంతర్జాతీయ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషణలు చేస్తూ ఉంటే ఇన్ని రోజులు ఆయనకున్నటువంటి డిగ్రీల వల్ల, ప్రొఫెసర్ అనేటువంటి విద్యా మేధస్సు వల్ల, లేదంటే గతంలో ఆయన రాజకీయ అనుభవం వల్ల ఏదో విశ్లేషణ ఉన్నతంగా చేస్తున్నాడేమో, అన్ని వాస్తవాలు ఏమో అని చెప్పేసి భావించాము కొన్ని ఆధారాలతో సహా చెప్తూ ఉన్నప్పుడు. కానీ ఈ రోజు చెప్పినటువంటి ఈ విషయంలో పూర్తిగా ఆధారం లేకుండా మాలాంటి ఏదో చిన్న స్థాయి వాళ్ళలాగా, లేదంటే చదువు సంధ్య లేని వాళ్ళలాగా, లేదంటే 5 రూపాయలకు పనిచేసేటువంటి కార్యకర్తలాగా గాలి పోగేసినటువంటి మాటలు చెప్పడం అనేది నిజంగానే ఎవరు రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారు అంటే రాష్ట్రంలో ఏ శాఖకి ఏ నిధులు వచ్చాయి, దాన్ని ఎక్కడ ఖర్చు చేశారు, ఎంత పని డెవలప్ అయింది, శాశ్వత నిర్మాణం ఏం జరిగింది, ఏ పనికి ఏ పథకానికి ఆ డబ్బుల్ని వినియోగించారు, ఆ నిధులు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఒక అకౌంటబిలిటీ తోటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజల కోసం ఆ స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన తీసుకున్న శాఖల ద్వారా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలు రోడ్లు వేస్తారు మా ఊరికి అని చెప్పేసి గంటల్లో ఆ ఊరికి అధికారులు వెళ్ళిపోయి రోజుల్లో ఆ ఊరికి రోడ్లు వేస్తా ఉన్నారు. అమరజీవి జలధార ద్వారా ఇవాళ జిల్లాలు గొంతు తడిపేటువంటి ప్రోగ్రామ్, ఆ మంచినీళ్ళు అందించేటువంటి ప్రోగ్రామ్కి డబ్బులు కూడా కేంద్రం నుంచి తీసుకురావడంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కానివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి విధానానికి ఎన్నో తార్కాణాలు, ఎన్నో ఉదాహరణలు. పైగా ఆయన ఎవరి ముందైనా చేయి చాచాడు అంటే, ఏదైనా అడిగాడు అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం కోసం, ప్రజల కోసం మాత్రం అడుగుతారు తప్ప ఆయన స్వార్థం కోసం ఎవరి ముందు తల ఉంచి చేయి చాచేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కదా. ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది కాదు. ముఖ్యంగా ఈ విషయాలు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ప్రజలకు ఎంత పని జరుగుతుందో తెలుసు. అలాగే మేము ఎంత గొప్పగా పని చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా సేవ చేసినా వైసీపీ బురద జల్లిద్దని కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినప్పటికీ కూడా ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక విశ్లేషకుల ముసుగులో ఉండి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి నిందలు వేయడం అనేది నిజంగానే క్షమించదగ్గటువంటి విషయం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మేము ఒకటే అడుగుతున్నాం, అయితే మీరు ఆధారాలు చూపించండి, లేదంటే ఏ మీడియా ముఖంగా అయితే మా అధ్యక్షుల గారి మీద, అలాగే బీజేపీ పార్టీ మీద, అలాగే అమిత్ షా గారి మీద, అలాగే నాదెళ్ల మనోహర్ గారి మీద బురద జల్లారు, అదే మీడియా ముఖంగా మీరు వీళ్ళందరినీ క్షమాపణ అడగాలని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాము. అలాగే మాకే కాదు, ఈరోజు వైసీపీ కార్యకర్తలకు కూడా మీరు ఒక విషయంలో క్లారిటీ ఇవ్వాలి. వాళ్ళు లేగిస్తే మేము సింగిల్గా వెళ్తున్నాం, మీరు జెండాలు మోస్తున్నారు మాట్లాడుతూ ఉంటారు వైసీపీ కార్యకర్తలు. ఇవాళ వాళ్ళకు కూడా, వాళ్ళ మీద కూడా మీరు నిందేశారు. మీరు చాటుగా జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ తోటి పొత్తులో ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. మేమన్నా ఏ జెండా మోసినాం, ఆ భుజాల మీద ఓపెన్ గా మోస్తున్నాం, కానీ వాళ్ళు ఉన్నది భుజాల మీద ఏమో వైసీపీ జెండా పెట్టి వెనకెక్కడో వేరే జెండా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు అందరికీ మీరు చెప్తా ఉన్నారు. అందులో నిజమెంతో కూడా వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మీరు మాట్లాడినటువంటి మాటల ద్వారా రాష్ట్రంలో ఇవాళ ఎన్నో విషయాల్లో ఒక అస్పష్టత ఏర్పడింది. అయితే మీరు ఆధారాలు చూపించండి, లేదంటే మీడియా ముఖంగా మా అధ్యక్షుల వారిని, అమిత్ షా గారిని, బీజేపీ పార్టీని, మా నాదెళ్ల మనోహర్ గారిని, జనసేన పార్టీని క్షమాపణ కోరాలని చెప్పేసి అయితే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పడం, లేదంటే ఆధారాలు చూపించడం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే జరగదు. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాము. మీ పేరుకి ముందు ఉన్నటువంటి ప్రొఫెసర్ అనేటువంటి పదానికి విలువ తగ్గేలాగా మీ ప్రవర్తన, మీ మాటలు ఉండకూడదని చెప్పేసి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.